తెలుగు నేలలో ఆయన ఒక్కసారి పైగా కేసీఆర్ గారు కూడా ఎన్టీఆర్ గారి శిష్యుడే కదా. ఆయన ద్వారా మరి అంతకుముందు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ద్వారానే కేసీఆర్ పెద్ద నాయకుడిగా ఎదిగారనే సత్యం ఆయన మర్చిపోయారు. కానీ దానికి బాలకృష్ణ పోవటం అనేది మరి తండ్రి పేరు లేకుండా, తండ్రి ఫోటో లేకుండా ఆ సభలకు పిలిస్తే మరి ఆయన ఎందుకు వెళ్ళాడో ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇప్పుడు. మరి ఎందుకంటే ఆయనకు జరిగిన అవమానానికి అందరూ బాధపడుతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ మరి ఆయన కొడుకుగా ఉండి కూడా ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళారనేది ఆయన తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఈ చాలు మాకు జరిగినటువంటి అన్యాయాలు, అవమానాలు అవన్నీ చాలు. ఎన్టీఆర్ గారు అసలు కూడా ఆయనకు జరిగినటువంటి ఆయన చరిత్ర ఒరిజినల్గా బయటికి రావాలంటే ఆయనకు జరిగిన అన్యాయం కూడా బయటికి రావాలి. పర్వర్తిని సంసారే మృత కోవాన జాయితే సజాతో అయిన జాతేన యాతి వంశ సమున్నతి అంటే కోసం మీరు ఎలా ఉండబోతుంది? మీరు కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.